ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టీ కూడా వచ్చేది. మరి వారు రాలేదు. ఇవాళ ఈ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఎస్ఆర్బి గని కార్మిక సోదరులందరికీ నమస్కారం. కామెంట్స్ మీ అందరికీ తెలుసు, మే 20వ తేదీ నాడు మనం భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని ఆనాడు నిర్ణయించడం జరిగింది. దేని కొరకు ఆనాడు సమ్మె చేయాలనుకున్నాం? భారతదేశంలో కార్మిక వర్గం ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, బ్రిటిషర్ల కాలం నుంచి, అంటే దాదాపు 100 సంవత్సరాల పైగా అనేక పోరాటాలు చేసి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అనేక త్యాగాలు చేసి కార్మిక వర్గం కొరకు 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. ఈ 44 కార్మిక చట్టాలు ఉండటం వల్లే ఇవాళ ఏ పరిశ్రమలోనైనా, ఏ కార్మిక సంఘమైనా కార్మికులకు హక్కులు సాధిస్తుందంటే ఆ 44 చట్టాలు ఉండబట్టే వస్తుంది. ఇవాళ మనకి బోనస్ దొరుకుతుందంటే బోనస్ చట్టం ఉన్నది ఈ దేశంలో. మనకి పెన్షన్ వస్తుందంటే పెన్షన్ చట్టం ఉన్నది. సిఎంపిఎఫ్ దొరుకుతుందంటే సిఎంపిఎఫ్ చట్టం ఉన్నది. అట్లాగే మనకి దెబ్బ కలిగితే డబ్బులు దొరుకుతాయంటే వర్క్ మ్యాన్ కాంపెన్సేషన్ యాక్ట్ అనే చట్టం ఉన్నది. అదేవిధంగా ఇవాళ మనకి జీతాలు దొరుకుతున్నాయంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది ఉన్నది. ఈ చట్టాలే పోయినాడు, ఇవేవి అమల్లో ఉండవు. ఏ కార్మిక సంఘం కూడా ఏం చేయలేదు. మీరు అనుకోవచ్చు, మరి సుమీరంలో జాబులో చేరినాం, 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు పని చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం, మన జీతం మనకు వస్తుంది, మనకు వ్యవస్థ అనుకోవచ్చు. కానీ ఈ చట్టాలే పోయినాడు. అదే మీరు 30 సంవత్సరాలు 35 చేస్తున్నారని నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్మికుని అమ్మాయి చేసుకుంటే 60 సంవత్సరాలు వచ్చి ఉండాలి, పనిచేయాలనే చట్టం ఉన్నది కాబట్టి మీకు ఉద్యోగం ఇస్తున్నాం. అదే రేపు ఈ చట్టం పోయి ఇప్పుడు రాబోతా ఉన్నది ఏది, ఐరన్ ఫైర్, అంటే అవసరం తీసుకోవచ్చు, అవసరం తీసేయచ్చు. ఇప్పుడు మన పల్లెటూరులో పాలేరు ఉంటారు, ఆయనకి ఇష్టమైన ఉంచుకుంటారు, ఇష్టం లేదని నాకు వద్దని చెప్తారు. మన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఆయన 12 ఉన్నారా, 5 సంవత్సరాలు ఉన్నారా, వాళ్ళకి పని అవుతున్నప్పుడు ఉంచుకుంటారు, దాన్ని తీసేస్తారు. అలాంటి సిస్టమ్ అన్ని పరిశ్రమల్లో అందరికీ వస్తుంది. ఇప్పుడు మన పిల్లలే పనిచేస్తున్నారు, చూస్తున్నారు మీరు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వాళ్ళకి ఏమైనా గ్యారెంటీ ఉన్నదా? ఆ కంపెనీకి అవసరం లేదంటే రేపు వద్దని చెప్తాడు, 1 నెల జీతం ఇచ్చి పంపించేస్తాడు. ఆ సిస్టమ్ అన్ని పరిశ్రమల్లో వచ్చేది తీసుకొస్తా ఉన్నారు. అట్లాగే ఈ చట్టాలు పోయిన తర్వాత మీకు బోనస్ ఇవ్వాలని కానీ, మీకు పలానా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని కానీ, ఇంత జీతం ఇవ్వాలని కానీ ఏమి ఉండదు. ఇక ఇవన్నీ కూడా రద్దు అవుతాయి. ఎందుకైతున్నాయి ఇవి? మరి కార్మిక వర్గం భారతదేశంలో 44 మన 100 సంవత్సరాల నుంచి పోరాడి 44 చట్టాలు సాధించుకుంటే ఈ బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన పోయి అమెరికాలో మీటింగ్ వెళ్తే ఆయన మొదటిసారి వచ్చినప్పుడే అక్కడ పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టాయా, మా దేశం రాండి, మీకు మంచి లాభాలు వస్తాయంటే వాళ్ళన్నారట, మీ దేశం రావాలి, మేము పెట్టుబడి పెట్టాలి, మీ దగ్గర కార్మిక చట్టాలు ఉంటాయి, ఒకటి సమ్మె అంటేనే, ఒకటి హక్కు అంటేనే, వాడు ఇంకోటి అంటారు, మీ చట్టాలు ఉంటే మేము పెట్టుబడులు పెట్టామన్నమాట. ఆయన ఎమ్మటే ఇక చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకుంటే మొదటిసారి గెలిచినప్పుడు అంత బలం లేదు ఆయనకి, కానీ 2వసారి గెలిచినప్పుడు ఆయనకి బలం ఉన్నది. కాబట్టి ఏం చేసాడు, మొత్తం రద్దు చేసేసాడు. పార్లమెంట్ లో రద్దు చేసాడు, కానీ ఇంకా అమల్లోకి రాలా. మొన్న 3వసారి గెలిచిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొస్తాడు. ఇప్పుడు జూన్ నెల నుంచి అమల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికే బీజేపీ పాలించే రాష్ట్రాలలో 10 గంటల 10 వచ్చింది. మీరు అనుకుంటున్నారు మాకు 8 గంటల 10 మరి కానీ ఆనాడు కొన్ని వందల మంది కార్మికులు
ప్రాణ త్యాగాలు చేస్తే 8 గంటల పనిదినం వచ్చింది. మీకు ఎంత చూడకూడదంటే మేము ఇక్కడ చెప్తుంటే మీరు ముచ్చట్లు మీరు పెట్టుకుంటున్నారు. పెట్టుకోండి, ఎంతకాలంలో చూస్తారు. ఎందుకంటే మా బాధ అంటే ఏంటంటే ఇంతమంది నాయకులు ప్రాణాలు అర్పించి ఇన్ని హక్కులు సాధించింది దీని కొరక అనే బాధ కలుగుతా ఉంది. ఇవాళ అవన్నీ తీసేస్తా ఉంటే కనీసం దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలయ్యా, దీని మీద చేయాలంటే మీకు పట్టింపే లేకపోతే నేనేం చేస్తాను చెప్పండి. మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకున్నారు కదా. ఆనాడు ఏమి చదువురాని అందుకోబెట్టిన కార్మికులు ఒక సమస్య వస్తే గట్టిగా నిలబడేటోళ్ళు, ఐక్యంగా నిలబడేటోళ్ళు. నాకేం పోతుంది, నాకేం వస్తుంది ఆలోచించేది కాదు. ఒక్క కార్మికుల కొరకు 10 రోజులు బాగా పెట్టినటువంటి కార్మికులు ఉన్నారు కాబట్టి ఆనాడు ఈ హక్కులన్నీ వచ్చింది. మనం ఇవాళలాగా స్వార్థంగా ఆలోచించి నా మధ్యలో పోతేమో నా విద్యార్థేమో ఆలోచిస్తే రేపు ఈ హక్కులు ఏమి ఉండవు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మీరు చదువుకున్నటువంటి వాళ్ళు మీకు తెలిసి ఇవాళ ఏం జరుగుతుందనేది. ఇప్పటికే బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో కొన్ని అమల్లోకి వస్తున్నాయి. ఒకటేటిగా వస్తాయి. ఒక్కరోజు రేపే మొత్తం తీసేసి నీకు 12 గంటలు బంద్ పెడతారు, లేకపోతే 3 గంటలు తీసేస్తారని కాదు. ఒకటేటిగా వస్తుంది. వచ్చిన తర్వాత ఏ కార్మిక సంఘం కూడా ఏం చేయలేదు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. మనందరం కూడా ఎవరు ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడే దీన్ని అడ్డుకోవాలి. అడ్డుకోవాలంటే మొత్తం కార్మిక వర్గం ఐక్యంగా ఇవాళ అన్ని సంఘాలు ఇక్కడ ఉన్న అందరికీ ఒక సిద్ధాంతమా? ఆయన వేరు, నేను వేరు, నేను వేరు, ఆయన వేరు, ఇంతమంది ఎవరు వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నది, ఎవరి సంఘం అనుకున్నది. కానీ ఇవాళ ఎందుకేటమైన అందరం ఆ చట్టాలు వచ్చింది కాబట్టి ఈ అన్ని సంఘాలు కలిసి ఏం చేయలేదు. అన్ని సంఘాలు ఉన్నా ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడే ఆ సంఘాలు అది రాకుండా ఆ చట్టాలు అడ్డుకోవాలంటే ఇవాళ మన అందరం సమ్మె చేయాలి. మీరు అనుకోవచ్చు నరేంద్ర మోడీ ఆల్రెడీ పార్లమెంట్ తప్పులు పాస్ చేసేసింది కదా, ఇంకా మనం ఏం చేసినా ఆగుద్దా అని అనుకోవచ్చు. వచ్చింది మొన్న జరిగిన ఎన్నికలలో ఆయన 3వ సారి ఆయన పదంతో గెలవల, చావు గట్టి కనుగొంటూ ఉన్నాడు. ఆయనకి మెజార్టీ రాలేదు, పొయ్యేది గవర్నమెంట్. కానీ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, లేకపోతే అక్కడ ఒరిస్సాలో నితీష్ కుమార్, మన బీహార్ లో నితీష్ కుమార్ వాళ్ళకు మెజార్టీ వచ్చి వాళ్ళు కాపాడిన ఆయన, లేకపోతే బందే పోయేది. కాబట్టి ఇంకా తిరుగుబాటు వచ్చి ప్రజలలో రేపు నా గవర్నమెంట్ ఉండదనే భయం వస్తే తప్పనిసరిగా ఆయన కూడా అయితే తప్పదు. కార్మిక వర్గం ముందు ఆయనకి పార్లమెంట్ లో బలం ఉన్నది, ఎంపీలు ఉన్నారు కాబట్టి చేసేది. ఇవాళ మనకి ఎక్కడ బలం ఉన్నది? మనకి ప్రజాక్షేత్రంలో కార్మిక వర్గం అందరం కలిసి ఇన్ని సంఘాలను కలిసి కూడా సమ్మెను సక్సెస్ చేయలేకపోతే ఇంకా నరేంద్ర మోడీ ఎందుకు ఇంట్లో మనం ఏం చేయకపోతే దయచేసి ఆలోచన చేయండి. రేపు జూలై 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సింగరేణి సమ్మె జరగాలి. మొత్తం పెద్ద ఎత్తున కార్మికులందరూ రోడ్ల మీద రావాలి. ఈ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా రేపు ఏదైనా జరిగితే మన ప్రభుత్వాలు ఉండవు అనేటువంటి భయం వచ్చేటట్టుగా రేపు మనం ఈ సమ్మెని సక్సెస్ చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు జూలై 9వ తారీఖు జరిగే సమ్మెకి ఏఐటీసీగా జేఏసీగా సంపూర్ణంగా మేము మద్దతు ఇచ్చి నిలబెట్టాలిగా దయచేసి మీరు అందరూ కూడా ఈ సమ్మెను చేపట్టాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సీతారామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ